ఈ వీడియోలో మనము ఇంట్రెస్టింగ్ టాపిక్ అయినటువంటి రోమన్ నెంబర్ సిస్టమ్ చూద్దామండి. సో రోమన్ నెంబర్ సిస్టమ్. సో ఇన్ జనరల్గా మనం 1 2 3 ఇట్లా రాసుకుంటూ వెళ్తాం కాబట్టి సో నాకు అనిపించింది ఇంట్రెస్టింగ్గా దీని గురించి ఒక చిన్న వీడియో చేద్దామని. సో రోమన్ నెంబర్స్ గురించి ఆల్మోస్ట్ అందరం మనకు అవసరం ఉండదు మ్యాక్సిమం, అందువల్ల మనం పట్టించుకోము. సో నాకెందుకు అనిపించింది దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుందని. సో రోమన్ నెంబర్స్ గురించి చూసామంటే యూజువల్గా మనము రిప్రజెంట్ చేసే 0 1 2 3 4 to 9. సో వీటిని మనం ఏమంటామంటే ఇన్ జనరల్గా అరబిక్, దిస్ ఈస్ కాల్డ్ అరబిక్ నంబర్, దిస్ ఈస్ అరబిక్ నంబర్, లేదా హిందూ అరబిక్ అని అంటారు, హిందూ అరబిక్ నంబర్స్. సో వీటితోటే మనము యూజువల్గా ఇప్పుడు వరల్డ్ మొత్తము ఇదే సిస్టమ్ని ఫాలో అవుతుంది. సో 0 నుంచి 9 వరకు మనం ఉంటాయి కాబట్టి సో ఇది 1000 వరకు రాసుకుంటూ వెళ్ళిపోతాము. సో ఈ నెంబర్స్ని మనము అరబిక్ నెంబర్స్ అని అంటారు, లేదా హిందూ అరబిక్ నెంబర్స్ అని అంటారు. సో ఈ హిందూ అరబిక్ నెంబర్స్ ఇంట్రడ్యూస్ కాకముందు మనకేముండేవంటే రోమన్ నెంబర్స్ ఉండేవి. సో రోమన్ నంబర్స్. సో వీళ్ళు ఎవరంటే యూరోపియన్లు సో యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన నెంబర్స్ ఏమంటే రోమన్ నంబర్స్. ఓకేనా, ఈ రోమన్ నంబర్స్. సో యూజువల్గా ఈ రోమన్ నెంబర్స్ చూపించడానికి మనకు ఉన్నది ఓన్లీ 7 సింబల్స్, 7 సింబల్స్ ఓన్లీ, 7 సింబల్స్. ఆ 7 సింబల్స్ ఏంటి అని అంటే ఒకటి వచ్చేసి ఇది 1, మనకు అందరికీ తెలుసు, దిస్ ఈజ్ 1. నెక్స్ట్ సింబల్ వచ్చేసేసి 5, నెక్స్ట్ సింబల్ 10, నెక్స్ట్ సింబల్ వచ్చేసేసి 50 L, నెక్స్ట్ సింబల్ వచ్చేసేసి C, సో దిస్ ఈజ్ 100. నెక్స్ట్ 500 సింబల్ వచ్చేసేసి D, ఆ పైన 1000 సింబల్ వచ్చేసేసి M. సో ఓన్లీ రోమన్ నెంబర్స్ ఆర్ ఓన్లీ 7 సింబల్స్. రోమన్ నెంబర్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 7 సింబల్స్. సో ఈ 7 సింబల్స్ని యూజ్ చేసుకొని మాత్రమే మనము నెంబర్స్ని రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 రాయాలంటే 2 1s పెడతాం ఇట్లాగా, లేదు 3 రాయాలంటే 1 2 3, లేదు 4 రాయాలి అని అంటే 1 2 3 4 ఇలా. సో దిస్ ఈజ్ రాంగ్. సో రోమన్ నెంబర్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అయితేనే మనము నెంబర్స్ రాయగలము. సో 1 నెంబర్ అయితే ఇలా రాయాలి, 2 నెంబర్స్ అయితే ఇలా రాయాలి, 3 అయితే ఇట్లా, 4 అయితే ఇట్లా, ఇలా కాదు. సో దెర్ ఈజ్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ రోమన్ నెంబర్స్. ఆ రోమన్ నెంబర్స్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయితేనే మనము నెంబర్స్ని రాయగలము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రూల్ రాసాము అని అంటే, సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి అంటే ఓన్లీ వీ హ్యావ్ 7 సింబల్స్, ఓన్లీ ఈ 7 సింబల్స్ని యూజ్ చేసుకొని మాత్రమే రోమన్ నెంబర్స్ని రాసుకుంటాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రూల్ చూసామనంటే, ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే ఒకే సింబల్ని పక్కన వేస్తే దాని అర్థం ఏంటి అని అంటే సమ్ అన్నమాట, కూడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే సింబల్ని పక్కన రాస్తే, సో ఫస్ట్ ఇది 1 చూద్దాం. సో ఇలాంటి సింబల్ పక్కన రాస్తే దీని అర్థం ఏంటి అని అంటే సమ్ చేసుకోవాలి, కూడుకోవాలి. ఎలా కూడతాము? 1 + 1 + 1 దట్ ఈస్ 3. లేదు 10 10 10, సో సమ్ చేసుకోవాలన్నమాట. 10 + 10 + 10 దట్ మీన్స్ 30. సో ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే, ఫస్ట్ రూలు ఒకే సింబల్ని, సేమ్ సింబల్ని పక్కన రాస్తే దాని అర్థము సమ్ చేసుకోమని. సో రెండో రూల్ ఏంటి అని అంటే ఒక పెద్ద నెంబర్ పక్కన రైట్ సైడ్, ఒక పెద్ద నెంబర్ రైట్ సైడ్ చిన్న నెంబర్ రాస్తే దాని అర్థము సమ్ చేసుకోవాలి. ఓకేనా, దిస్ ఈజ్ బిగ్ నెంబర్, దిస్ ఈజ్ స్మాల్ సింబల్. సో ఓకేనా, బిగ్ సింబల్స్కి రైట్ సైడ్ స్మాల్ సింబల్ వేస్తే దాని అర్థం సమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 + 1 = 11. లేదు దీని అర్థం ఇదేమని చెప్తాం ఎగ్జాంపుల్కి. సో బిగ్ సింబల్ పక్కన స్మాల్ సింబల్ ఉంది కాబట్టి బిగ్ సింబల్ అని ఎందుకన్నాము? దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 50, 100, 500 and 1000.
సో మనకు తెలుసు కాబట్టి సో బిగ్ సింబల్ పక్కన రైట్ సైడ్, డోంట్ ఫర్గెట్ రైట్ సైడ్ ఉంటే మాత్రం సమ్ చేసుకుంటాము. సో దిస్ ఎక్స్ మీన్స్ 10 ప్లస్ 5 మీన్స్ సో వి మీన్స్ 5, సో 15. అలా కాకుండా థర్డ్ రూల్ ఉంది కదా, థర్డ్ రూల్. సో బిగ్ సింబల్కి లెఫ్ట్ సైడ్ స్మాల్ సింబల్ ఉంటే మాత్రం దీని అర్థము సబ్ట్రాక్షన్. సో ఎలా చెప్తాము? సో 10 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. అదేవిధంగా సిడి అనుకుందాం అనుకోండి. సో డి అంటే ఏంటి? 500. సో డి అంటే 500, సి అంటే 100. సో 500కి లెఫ్ట్ సైడ్ 100 ఉంది కాబట్టి దీని అర్థం సబ్ట్రాక్షన్. 500 మైనస్ 100 ఈజ్ నథింగ్ బట్ 400. సో 400ని సిడి అని రాస్తాం అన్నమాట. సో పెద్ద నెంబర్కి లెఫ్ట్ సైడ్, సో బిగ్ నెంబర్కి లెఫ్ట్ సైడ్ స్మాల్ సింబల్ ఉంటే, బిగ్ సింబల్కి లెఫ్ట్ సైడ్ స్మాల్ సింబల్ ఉంటే దాని అర్థము దట్ మీన్స్ సబ్ట్రాక్షన్, మైనస్ చేయాలన్నమాట. సో ఇది 3 రూల్స్. నెక్స్ట్ 4th రూల్ ఏంటంటే ఈ రూల్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇది తెలుసుకుంటే మనకు కొంత జనరల్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. 4th సింబల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గరిష్టంగా మనము ఎన్నిసార్లు ఒకే సింబల్ని ఒక సీక్వెన్స్లో రాయొచ్చు అంటే 3 టైమ్స్ మాత్రమే రాయాలి. రోమన్ నెంబర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక సింబల్ని ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే రాయాలి, ఎక్కువ సార్లు రాయకూడదు. సో దీని అర్థం ఏంటి అంటే 10 ప్లస్ 10 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 30. సో నేను ఇలాగా 4 సార్లు ఎక్స్ని రాయడానికి లేదు. 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10, సో 40. సో దిస్ ఈజ్ రాంగ్. ఓకేనా? థర్డ్ పాయింట్ ఈజ్ వీ కెన్ యూస్ ఓన్లీ థ్రైస్. ఒక సీక్వెన్స్లో ఒక సింబల్ని 3 సార్లు మాత్రమే యూస్ చేయాలి. లేదు సి అని రాస్తామంటే 100 ప్లస్ 100 ప్లస్ 100, సో దట్ ఈజ్ 300. ఓకేనా? 4th పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సింబల్ని సీక్వెన్స్లో 3 టైమ్స్ మాత్రమే రాయాలి. నెక్స్ట్ సరే, ఇప్పుడు 40 రాయాలని అనుకున్నామంటే ఏం చేస్తామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 40 రాయాలి. 40 రాయడానికి ఏం చేస్తాము? మనకి 50 అంటే ఏంటి? 50 ఈజ్ నథింగ్ బట్ ఎల్. 50 ఈజ్ నథింగ్ బట్ ఎల్ కాబట్టి సో ఎల్కి లెఫ్ట్ సైడ్ రాస్తే మైనస్ చేయాలి కదా. ఎంత మైనస్ చేయాలి? 10 మైనస్ చేయాలి. సో ఎల్ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 40. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ 5th వన్. సో నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ఏదైనా ఒక సింబల్కి పైన డాష్ గాని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పైన డాష్ ఉంటే దీని అర్థం ఏంటి అని అంటే, ఎక్స్ అంటే ఏంటి? 10. ఈ 10ని దేనితోటి మల్టిప్లై చేయాలి అని అంటే 1000 తోటే మల్టిప్లై చేయాలి. 1000 తోటే మల్టిప్లై చేయాలి. సో ఎక్స్ బార్ అంటే ఏంటి అని అంటే ఈ సింబల్ వాల్యూ ఎంతో ఆ సింబల్ వాల్యూ రాసుకొని ఆ సింబల్ని దేంతో మల్టిప్లై చేయాలి? 1000 తోటే మల్టిప్లై చేయాలి. సో దిస్ మీన్స్ డాష్ మీన్స్ దాన్ని 1000 తోటే మల్టిప్లై చేయండి అని అర్థం. సో దీని అర్థం ఏంటి? దీని వాల్యూ ఎంత? దిస్ ఈజ్ నథింగ్ బట్ 10,000. అలా కాదు అని అనుకుంటే ఇంకొక సింబల్ చెప్పుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ సో రైట్ సైడ్ స్మాల్ సింబల్ వేసుకుంటే యాడ్ చేసుకోవాలి. 10 ప్లస్ 5 వచ్చి 15. సో దీనికి బార్ పెడుతున్నాను కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే దీన్ని ఏం చేయాలి? 1000 తోటే మల్టిప్లై చేయాలి. సో 15,000 ఈజ్ ఎక్స్వి బార్ అంటే ఎంత అంటే 15,000, 15,000. సో ఇవి రోమన్ నెంబర్స్ గురించి వెరీ వెరీ బ్రీఫ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాము అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఇదొక రోమన్ నెంబర్ రాశాను. ఈ రోమన్ నెంబర్కి మన హిందూ అరబిక్ నెంబర్, సో అంటే యూజువల్ నెంబర్స్ ఎలా రాయాలి. సో దిస్ మీన్స్ ఏమని చెప్పాము? ఒక సింబల్ని మనము 3 టైమ్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పాము. 3 టైమ్స్ యూజ్ చేశారు. సో 10 ప్లస్ 10 ప్లస్ 10 30. అండ్ ఒక బిగ్ నెంబర్కి ముందు స్మాల్ నెంబర్ ఉంది అని అంటే దాని అర్థము 5లో నుంచి ఒకటి తీసేస్తే 4. సో దిస్ ఈజ్ 34.